కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము స్వస్థత, హీలింగ్. By the wounds he has received, we are healed. Isaiah chapter 3 verse 5. ఆయన పొందిన గాయములను బట్టి మనకు స్వస్థత కలుగుచూ ఉన్నది. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం. తాను పొందిన దెబ్బల ద్వారా విలువైన స్వస్థత కలిగే, గాయములన్ మన కొరకు పొందేనో యేసు ప్రభు, మన కొరకు పొందేనో యేసు ప్రభు. సొగసైన లేదు, స్వరూపు లేదు, దుఃఖ భరితోడాయనో, వ్యాధిగ్రస్తునిగా వ్యాకులముందెన్ వీక్షించి త్రిప్పిరి ముఖముల్. గాయములన్ నా కొరకు పొందేనో యేసు ప్రభు, నా కొరకు పొందేనో క్రీస్తు ప్రభు. స్వస్థత, హీలింగ్. ఇప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను మనం చూసినప్పుడు చాలామంది స్వస్థత లేకుండా ఉన్నారు. స్వస్థత అంటే శరీర సంబంధమైనటువంటి స్వస్థత మాత్రమే కాకుండా మానసిక స్వస్థత కూడా. సరిగ్గా మంచి నిర్ణయాలు తీసుకోనలేనటువంటి వారిగా ఉన్నారన్నమాట. సమయోచితమైనటువంటి మంచి నిర్ణయాలు తీసుకోనలేనటువంటి వారిగా ఉన్నారు. వారు మంచి ఆలోచనకర్తల యొక్క సహాయం పొందాలి. సిక్ టు ద స్టమక్ అంటాం కదా, అట్లా నేటి భూరాజులు, పరిపాలకులు, అధికారులు ఎట్లా ఉన్నారంటే సిక్ టు ద స్టమక్ అన్నమాట. ఏ నిర్ణయం తీసుకోవచ్చు, ఏ నిర్ణయం తీసుకోకూడదు, ఏ నిర్ణయం తీసుకుంటే ప్రజలకు మేలుకరంగా ఉంటుంది, అట్లాంటి మంచి డెసిషన్స్ తీసుకొనలేనటువంటి వారిగా ఉన్నారు. లేకపోతే ఇరాన్ మీదకి ఎందుకు దండయాత్ర? ఆ మిడిల్ ఈస్ట్ వారి వల్ల ఎవరు బాగుపడతా ఉన్నారు? యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయడి. యెరూషలేము క్షేమమే మీ క్షేమం. యెరూషలేం ఎంత అన్రెస్ట్లో ఉంది చూడండి. సెంట్రల్ తలవి మీదకి మిసైల్స్. ఫ్యూ డికేట్స్ ఎగో, అంటే కొన్ని దశాబ్దాల పూర్వం మిసైల్స్ లేవు కదా, అందుకని ప్రజలు నెమ్మదిగా ఉన్నారు. ఏమన్నా ఆపద వస్తే కొంత ఇంటిమేషన్ ఉండేది, కొంత నోటీస్ ఉండేది, గూఢచారులు ఉండేవారు, స్పైస్ ఉండేవారు. తర్వాత ఆ బౌండరీస్ మానిటర్ చేసే బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ చాలా అలర్ట్గా ఉండేవారు. ఇప్పుడు బార్డర్ మాత్రమే కాదు, ఇప్పుడు ఒక ఎనిమీ అటాక్ చేయాలంటే బార్డర్తో పని లేదు, బార్డర్ క్రాస్ చేయకుండానే వచ్చి ఎనిమీ అటాక్ చేస్తూ ఉన్నారే. మిసైల్స్కి బార్డర్కి ఏమైనా సంబంధం ఉందో చెప్పండి. బార్డర్లోనే కాకుండా సెంట్రల్ ఇజ్రాయెల్లో, తలవీవులో, ఇంకా అనేక ప్రాంతాల్లో మనం మిసైల్స్ దాడి చూస్తూ ఉన్నాము. తర్వాత దిమోనా, బెర్షెబాలో ఇజ్రాయెల్ న్యూక్లియర్ రియాక్టర్స్ ఉన్నటువంటి ప్రాంతాల్లో మిసైల్ అటాక్స్ చూస్తూ ఉన్నాం. ఇవన్నీ ఏమిటి? రెస్ట్లెస్నెస్ ఇన్ జెరూషలేం, రెస్ట్లెస్నెస్, ల్యాక్ ఆఫ్ పీస్ ఇన్ జెరూషలేం. దేవుని వాక్యం స్పష్టంగా చెప్తా ఉన్నది, యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయండి. యెరూషలేము ప్రత్యేకత ఏంటి? యెరూషలేము ప్రపంచ దేశాలకి కిరీటముగా ఉన్నది. యెరూషలేము మహారాజు పట్టణముగా ఉన్నది.
యెరూషలేం మీద దేవుని కనులు సంవత్సర ఆరంభం నుండి సంవత్సరాంతం వరకు ఉన్నాయి. యెరూషలేము దేవుడు కోరుకున్నటువంటి పట్టణము. చూసారా? యెరూషలేముకి అనేకమైనటువంటి ఫస్ట్‌లున్నాయి. అందువల్ల ప్రపంచ దేశాల యొక్క క్షేమము, నెమ్మది యెరూషలేము యొక్క క్షేమం మీద ఆధారపడి ఉన్నదని మనం గమనించాలి. చూసారా? యెరూషలేములో నెమ్మది లేదు, సమాధానం లేదు. దాని యొక్క పర్యవసానం మనం అన్ని దేశాల్లో చూస్తున్నాం గదా! గ్యాస్ సిలిండర్ దగ్గర నుంచి ధరలు పెరిగిపోతే గ్యాస్ లేకపోతే ఎంత కష్టం. 20, 30 సంవత్సరాల క్రితం సిట్యుయేషన్ వేరు. అప్పుడు గ్యాస్ లేకపోయినా కిరోసిన్ స్టవ్ పెట్టుకొని, బొగ్గుల పొయ్యి పెట్టుకొని కష్టపడి అట్లా చేసుకునేవారు. ఇప్పుడు కిరోసిన్ స్టవ్ పెట్టుకొని, బొగ్గుల పొయ్యి పెట్టుకుంటే పనవుతుందా? అందరూ కూడా వేగంగా వెళ్ళిపోవాలి గదా! హాట్ హౌస్‌లో మళ్ళా కొయ్య, కట్టెలు, బొగ్గు, కిరోసిన్ పెట్టుకుంటే సాగుతుందా? హాట్ హౌస్ మూతపడడం, తర్వాత ఇన్‌స్టిట్యూషన్స్ సరిగ్గా రన్ అవ్వకపోవడం, తర్వాత యునైటెడ్ నేషన్స్ చీఫ్ సెకండ్ లాక్‌డౌన్ ఉంటుందా అన్నటువంటి సంశయంలో ఉన్నారు. ఆ లాక్‌డౌన్ వల్ల ఎవరికి ప్రయోజనం చెప్పండి? లాక్‌డౌన్ వల్ల ఎంతమంది తమ జీవనోపాధి కోల్పోయారు? హౌ మెనీ హావ్ లాస్ట్ దేర్ livelihood during the lockdown season? The UN chief is concerned if there would be second lockdown because of emergency in fuel crisis. There is a crisis in fuel supply. The barrel which costed, the barrel of petroleum crude that costed 75 US dollars has reached up to 119 US dollars. ఎక్కడ? ఇవన్నీ కూడా యుద్ధం యొక్క పర్యవసానాలు. అందువల్ల శరీర సంబంధమైనటువంటి స్వస్థత అంటే మెంటల్ హెల్త్ కూడా ఇంక్లూడ్ అయి ఉందన్నమాట. ఈ భూరాజులకి సరైనటువంటి మెంటల్ హెల్త్ లేకపోవడం వల్ల రాంగ్ డెసిషన్స్ తీసుకుంటున్నారు. లేకపోతే ఇరాన్ మీదకి ఎందుకు కయ్యానికి కాలు దూకోవడం కాకపోతే? బ్యూరోక్రాట్స్ ఎందుకున్నారు? ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఎందుకుంది? యునైటెడ్ నేషన్స్ ఎందుకుంది? సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. బ్లెస్డ్ ఆర్ దోస్ who make peace. They are called the children of God. Where are the peacemakers? Where is Rome? Where is the Father? Where is the deputy designated to be the head of the Catholic Church? పోప్ ఫ్రాన్సిస్ గారు ఉన్నప్పుడు 80 ఏళ్ల వయసులో కూడా పుతిన్ దగ్గరికి వెళ్ళి, రష్యాకి వెళ్ళి, నువ్వు చేస్తున్నటువంటి హింస సరైనది కాదు, నీ హింసను ఆపాలి, యుక్రెయిన్ మీద దండయాత్ర మంచిది కాదు అని బుద్ధి చెప్పొచ్చారు. మానారు, మానలేదు, ఆయన పని ఆయన చేశారు కదా, వెళ్ళిపోయినారు. ఈ లోకం విడిచి ఇల్లు ఖాళీ చేసి పోప్ ఫ్రాన్సిస్ గారు వెళ్ళిపోయినారు. అది వేరే విషయం. సజీవులుగా ఉన్నప్పుడు ఆయన చేయాల్సిన పని ఆయన చేశారు కదా. వెళ్ళి పుతిన్ దగ్గరికి ట్రావెల్ చేసి, ఫ్లైట్లో వెళ్ళి 80 ఏళ్లలో ట్రావెల్ చేయడం ఏమన్నా అంత సులువా? ఎక్కడో రోము, ఎక్కడో వాటికన్ విడిచిపెట్టి పుతిన్ దగ్గరికి వెళ్ళి, నువ్వు చేస్తున్న పని మంచిది కాదు, ఇట్లా హింస చేయకూడదు, నీ బౌండరీస్ నీకున్నాయి, వాళ్ళ బౌండరీస్ వాళ్ళకున్నాయి. యుఎస్ఎస్ఆర్ ఎప్పుడూ కొలాప్స్ అయిపోయింది కదా. పూర్వం యుఎస్ఎస్ఆర్ని తలుచుకుంటూ మళ్ళా అంత టెరిటరీ అంతా మాదే అనుకుంటే ఎట్లా? ఇండియా కూడా అట్లా అనుకుంటే ఢాకా బంగ్లాదేశ్ ఇండియాలోకి ఇప్పుడు రావాలంటే ఎట్లా? పాకిస్తాన్ ఇండియాలోకి రావాలంటే ఎట్లా? హిందూ దేశం అనుకుని టిబెట్ మాకు ఇప్పుడు రావాలంటే ఎట్లా? ఏమైనా ఇండియా టెరిటోరియల్ ఎక్స్పాన్షన్ కోసం ఎప్పుడైనా ప్రయత్నించిందా? ఇండియా ఎప్పుడైనా అగ్రెషన్ చేసిందా? ఇండియా ఎప్పుడైనా ఇన్వైట్ చేసిందా? మోడీ గారు ఏమన్నా ఆయన ఇండియా జెండా తీసుకెళ్ళి టిబెట్ మీద పెట్టండి, ఇండియా జెండా తీసుకెళ్ళి నేపాల్ మీద పెట్టండి, ఇండియా జెండా తీసుకెళ్ళి శ్రీలంక మీద పెట్టండి అని ఆర్మీకి ఏమన్నా రాంగ్ కౌన్సిలింగ్ ఇస్తున్నారా? ఇండియన్ సోల్జర్స్ని బూట్స్తో పాకిస్తాన్కి పంపుతాను, నేపాల్కి పంపుతాను, ఢాకాకి పంపుతాను, చైనాకి పంపుతాను అంటే యుద్ధం రాదా? ఇండియన్ ఫిలాసఫీ ఏంటంటే వసుధైవ కుటుంబం. వసుదేవుడు అంటే కృష్ణుడి తండ్రి, కృష్ణుడి తండ్రి యొక్క కుటుంబం ఉంది, మనం అందరం కూడా కృష్ణుని సహోదరులు. ఎట్లా ఉంది ఇప్పుడు? ఎట్లా ఉందంటే చదువుకున్నవాడు కాకరకాయని కీకరకాయ అన్నట్టు
వసుదేవ కుటుంబం అంటే వసుదేవుడు ఎవరు? కృష్ణుడి తండ్రి కాడా? కాబట్టి మనం అందరం కూడా కృష్ణుని 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 సహోదరులు, మనం అందరం కృష్ణుల కుటుంబం. అట్లా ఇంటర్ప్రిటేషన్స్, రాంగ్ ఇంటర్ప్రిటేషన్స్. అది ఇండియన్ ఫిలాసఫీ అదా? ఇండియన్ ఫిలాసఫీ, India is a secular nation. There is no state religion. Christianity is not the state official religion of India, nor Hindu. ఇండియా ఇస్ ఎ సెక్యులర్ స్టేట్. వసుదేవ కుటుంబం అంటే అది కాదు. ఇండియన్ ఫిలాసఫీని రాంగ్గా ఇంటర్ప్రిట్ చేస్తే ఎట్లా? వసుదేవ ఒత్తు తీసేస్తే అంతే. ఎక్కడ ఒత్తు ఉండాలి, ఎక్కడ ఒత్తు ఉండకూడదు ప్రొనౌన్సియేషన్లోనే ఉంది. నాలుక చిన్న అవయవమైనను బహుగా దారిపడును. నాలుక మరి జాగ్రత్త పెట్టుకోవాలి కదా. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది. నేను బూట్లు పంపుతాను, సైనికులు పంపుతాను, హెర్మోట్స్ స్ట్రైట్ నేను ఆక్యుపై చేస్తానంటే ఎవరు ఊరుకుంటారు? నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది. ఒక నేషన్కి హెడ్గా ఉన్నటువంటి వాళ్ళు ఎంత రెస్పాన్సిబుల్గా యాక్ట్ చేయాలి. అసలు మాట్లాడకూడదు. అసలు హెడ్గా ఉన్నటువంటి వాళ్ళు దే షుడ్ నాట్ ఓపెన్ దేర్ మౌత్. బీయింగ్ ద హెడ్ ఆఫ్ ద నేషన్, క్వైట్నెస్ ఇస్ ద సైలెన్స్ ఇస్ ద బెస్ట్ రెమెడీ. As far as possible, the head of the nation should remain silent. Let the diplomats speak. Let the deputies speak. Let the deputies attend the phone call of Trump. Why should the prime minister attend the phone call? The prime minister or the head of the nation should be mute. Then things will go naturally well. Why are the deputies? Why are the diplomats? Silence is the best weapon that Mr. Modi can use about any aggressive nations. ఫోన్ కాల్ చేయడం ఏంటి? ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి ఫోన్ కాల్ ఎందుకు చేయాలి? నాకు ఏమిటది, ఇంటర్నెట్ యాక్సెసిబిలిటీ ఉంది, ఫోన్ చేయగలను, నాకు వేరే పని ఏం లేదంటే ఫోన్ చేస్తే అటెండ్ అవ్వకపోతే అదొక నిష్ఠూరం. ఎక్కడి నుంచి ఫోన్ కాల్స్? వైట్ హౌస్ నుంచి. వైట్ హౌస్ లిమిట్స్లో వైట్ హౌస్ ఉండాలి, గ్రీన్ హౌస్ లిమిట్స్లో గ్రీన్ హౌస్ ఉండాలి. ఇండియాకి ఎందుకు ఫోన్ చేయడం? చైనీస్ లీడర్షిప్ మనం చూస్తే షీ జిన్పింగ్ గారు చూడండి, నోరు తెరవడు, ఏం ఎక్స్ప్రెషన్ ఉండదు, ఎక్స్ప్రెషన్లెస్ ఫేస్. అట్లా నాన్ ఎక్స్ప్రెసివ్ ఫేస్ ఉండాలన్నమాట లీడర్స్. ఎక్కడున్నాం? స్వస్థత, హీలింగ్. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే హీలింగ్ లేకపోవడం వల్ల వచ్చింది ప్రాబ్లం. ఎవరికి? పౌలు తిమోతికి రాసినటువంటి లెటర్లో, పత్రికలో ఎట్లా చెప్తా ఉన్నాడు, భూరాజుల కొరకు ప్రార్థన చేయడు. ఇప్పుడు స్టాలిన్ గారికి ఒంట్లో బాగాలేదు, అమెరికా వెళ్ళి బ్లడ్ చేంజ్ చేయించుకుని వచ్చారు. ఆయన ఆరోగ్యం కోసం మనం ప్రార్థన చేయవలసిన వాళ్ళంగా ఉన్నాం కదా. ప్రతిరోజు ఉదయం నేను స్నానం చేసేటప్పుడు ట్యాప్లో నీళ్ళు వస్తే, ప్రభా స్టాలిన్ గారిని దీవించి ప్రభా, మాపై రాజుగా ఉన్నటువంటి చీఫ్ మినిస్టర్గా ఉన్న స్టాలిన్ గారికి ఆరోగ్యం దయచేయని ప్రార్థన చేస్తాను. ట్యాప్లో నీళ్ళు వస్తున్నాయి కదా, అదంతా ఎవరు ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయా? ఎంత ఎలక్ట్రిసిటీ సప్లై లేకపోతే, మోటార్ లేకపోతే నీళ్ళు వస్తాయా? నీళ్ళు లేకపోతే స్నానం చేయగలమా? స్నానం చేయకపోతే పనికి వెళ్ళగలమా? సిలిండర్ లేకుండా ఇంట్లో వంట అవుతుందా? వంట అవ్వకుండా లంచ్ బ్యాగ్ రెడీ అవుతుందా? లంచ్ బ్యాగ్ లేకుండా పనికి వెళ్ళగలుగుతామా? ఇవన్నీ కూడా ఇంటర్ కనెక్టెడ్ కదా. మనపై అధికారులుగా ఉన్నటువంటి వారి కొరకు, రాజులుగా ఉన్నటువంటి వారి కొరకు, వారి స్వస్థ బుద్ధి కొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రభా, మా అధికారులకి, మా రాజులకి మంచి కౌన్సిలర్స్ దయచేయి. ఆ కౌన్సిలర్స్ లేకపోవడం వల్లే కదా ఇరాన్ మీదకి ఎందుకు కయానికి కాలు దూకోవడం. మనకి లేదా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆ కొంచాన్ని దేవుడు దీవించుట. పేదరికంలో ఉన్నారా? ఆర్థికమైన ఇబ్బందుల్లో ఉన్నారా? సంక్షోభంలో ఉన్నారా? క్రైసిస్లో ఉన్నారా? అట్లాంటి పరిస్థితుల్లో ఏ దేశమైనా ఏం చేయాలి? నినివే పట్టణం మీదకి ఉపద్రవం రానయ్యున్నది, నినివే పట్టణం మీదకి దేవుని తీక్షణమైనటువంటి తీర్పు, ఉగ్రత రానయ్యున్నదని ముందుగా దేవుడు పంపించి ప్రవక్త అయినటువంటి యోనాతో హెచ్చరించారు. అప్పుడు ఆ నినివే పట్టణంలో ఉన్నటువంటి రాజు ఏం చేశాడు? ఎంత బుద్ధి కలిగి ఉన్నాడు. దేవుని మాట ఎంతైనా కూడా యథార్థమైనది, దేవుని మాట సత్యమైనది. దేవుని ప్రవక్త ఇట్లా చెప్తా ఉన్నాడు, ఇంకో నాళ్లలో దేవుని ఉగ్రత ఈ పట్టణం మీదకి రానయ్యున్నది, దేవుని కోపం ఈ పట్టణం మీదకి రానయ్యున్నది అని చెప్పి ఆ నినివే రాజు ఏం చేశాడు? యోనాను పట్టుకుని చెరసాల్లో వేశాడా? ఏంటి నా ప్రజల మీదకి, నా రాజ్యం మీదకి దుర్వార్త చెప్తావా, చెడ్డవార్త చెప్తావా, శపిస్తావా? అది యోనా శపించాడా? కాదుగా. యోనా ఏమి కోపంతో ఉన్నాడు? యోనాకు ఆ నినివే పట్టణం రాజుకి సంబంధం ఏమైనా ఉందా? అసలు దేవుడు చెప్పాడు కనుక యోనా వెళ్ళి నినివే పట్టణస్తులకి ప్రకటించాడు, దేవుని ఉగ్రత రానయ్యున్నది పట్టణం మీదకి,
ఈ పట్టణస్థులు కుడి ఎడమలు లేనటువంటి వారిగా ఉన్నారు. న్యాయాన్యాయ విచారణ విచక్షణ లేనటువంటి వారిగా ఉన్నారు. దయాదాక్షిణ్యాలు లేనటువంటి వారిగా ఉన్నారు. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. గర్విష్ఠుల యొక్క గర్వమునణచును, సర్వము నెరిగిన సర్వాధికారి. సర్వము నెరిగిన సర్వాధికారి యెహోవా. నా శత్రువులు నన్ను జుట్టినను, నరకపు పాశములరి కట్టినను. వరద వలె భక్తిహీనులు పోర్లిన, వరద వలె భక్తిహీనులు పోర్లిన. విడువక మము ఎడబాయని దేవా, విడువక మము ఎడబాయని దేవా యెహోవా. మరణ పుటురులలో మరువక మొరలిడ, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై తన ఆలయములో నా మొర వినెను. అదరెను ధరణి భయకంపము యెహోవా. పౌరుషమోగల ప్రభు కోపింపగ, పర్వతముల పోనాదులు వణకును. తన నోట నుండి వచ్చిన అగ్ని దహించి వేసెను వైరులనెల్లన్, దహించి వేసెను వైరులనెల్లన్ యెహోవా. మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటుగా చేయును. ఉరుములు మెరుపులు మెండుగా చేసి అపజయమేచును అపవాదికిని, అపజయమేచును అపవాదికిని యెహోవా. నా కాళ్ళను లేడి కాళ్ళుగా చేసి, ఎత్తైన స్థలముల శక్తితో నిలపి. నా కాళ్ళను లేడి కాళ్ళుగా చేసి, ఎత్తైన స్థలముల శక్తితో నిలపి. రక్షణ కేడెము నాకందించి, అక్షయముగ తన పక్షము చేర్చిన, అక్షయముగ తన పక్షము చేర్చిన యెహోవా. నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును. నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును. జలరాశుల నుండి బలమైన చేతితో, జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు, వెలుపల చేర్చిన బలమైన దేవుడు యెహోవా. యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అర్హుడ నీవు. అన్యజనులలో ధన్యత చూపుచు హల్లెలూయా స్తుతి గానము చేసెద, హల్లెలూయా స్తుతి గానము చేసెద యెహోవా. ఇజ్రాయెల్లో చర్చిలో ఉండినప్పుడు ఆ చర్చ్ పాస్టర్ గారు పాట పాడమన్నారు. పాట పాడమంటే ఇట్లానే పాడేస్తే, బ్రదర్ మీరు ఎట్లా ఇవన్నీ కూడా జ్ఞాపకం పెట్టుకున్నారు, పుస్తకం లేకుండా ఎట్లా పాడారు, పుస్తకమే లేకుండా పాడేస్తారే. చూసారా, పుస్తకం ఉన్నా లేకపోయినా మన హృదయంలో అట్లా ముద్రితం అయిపోవాలి. ఫ్యానీ క్రాస్బీ చూడండి, ఫ్యానీ క్రాస్బీ మనం పుస్తకం లేకుండా పాడితే అదో వింత. ఫ్యానీ క్రాస్బీ గారి కళ్ళే లేవుగా, కళ్ళే లేకుండా ఆవిడ
10,000 కంటే ఎక్కువ కీర్తనలు ఎట్లా రాశారు? చూసారా మనకున్నటువంటి దేవుడిచ్చినటువంటి ఆ తలాంతులను మనం సరిగ్గా ఉపయోగించుకోవట్ల. సైంటిస్ట్‌లు ఏం చెప్తారంటే, హ్యూమన్ బ్రెయిన్ ఎంతో కూడా పవర్‌ఫుల్, చాలా శక్తివంతమైంది మానవుల యొక్క బ్రెయిన్. చాలా ఎక్కువ స్టోరేజ్ ఉన్నటువంటి బ్రెయిన్‌ని మనం కేవలం 2% మాత్రమే ఆ బ్రెయిన్ స్టోరేజ్‌ని వాడుకుంటున్నాము అని చెప్పి సైంటిస్ట్‌లు చెప్తారు. మిగతా 98% ఏమైపోయింది? మిగతా 98% అసలు ఇన్యాక్సెసిబుల్ అనమాట. ఆ రీజియన్‌లోనికి, ఆ ప్రాంతాల్లోనికి కూడా మనం వెళ్ళట్లా. వి ఆర్ నాట్ యాక్సెసింగ్ ద రెస్ట్ ఆఫ్ ద 98% ఆఫ్ ద స్టోరేజ్ కెపాసిటీ ఆఫ్ human brain. We really do not know how to access the rest of the 98% of storage capacity. Maximum what we are storing is 2%. I may be 48 years, I may be 50 years, 60 years, 70 years, 80 years. All through this 8 years of journey on the planet Earth, what we are using is only 2% brain's storage memory we are using. The rest of 28% is remaining idle. చూసారా? దేవుడు మనకిచ్చినటువంటి తలాంతును మనము సరిగా వినియోగించుకొనట్లేదని అర్థం చేసుకోవాలి. దేవుడిచ్చినటువంటి తలాంతులు మనం ఉపయోగించుకోవాలి. చూడండి, విలియం కేరీ గారు మిషనరీ జీల్ అంటారు కదా! ఆ మిషనరీ జీల్ మనకి ఎక్కడుంది చెప్పండి? ప్యాషన్ ఎక్కడుంది? మిషనరీ జీల్ అంటే ఏంటంటే, ప్రార్థనలో ఉన్నప్పుడు వారికి ఆ ప్యాషన్ వస్తుందనమాట. విలియం కేరీ గారు ఎక్కడో బ్రిటన్ నుంచి వచ్చారు. కలకత్తా వచ్చి ఇంగ్లీష్‌లో ఉన్నటువంటి బైబిల్ గ్రంథాన్ని భారతదేశంలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ ఆల్ లాంగ్వేజెస్‌కి అనువదించారు. ఎంత కష్టం! తమిళ్ రాయడం, చదవడమే నాకు ఇంతవరకు రాలా. తమిళనాడులో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాను? 2002వ సంవత్సరం నుంచి తమిళనాడులో, చెన్నైలో ఉంటూ ఉన్నాను. ఐఐటీలో ప్రారంభమైంది నా పరుగు. మరలా ప్రభు బ్యాక్ టు ద పివిలియన్ తీసుకొచ్చారు. ఏమిటి 2002 నుంచి 2026 వరకు ఎన్ని సంవత్సరాలు గతించిపోయాయి? 24 సంవత్సరాలు గతించిపోయాయి కానీ తమిళ్ రాయడమే రాలేదే, చదవడమే రాలేదే. ఏదో మాట్లాడతాననుకోండి, అది వేరే విషయం. కానీ విలియం కేరీ గారు ఒక బ్రిటన్ అయ్యుండి, ఒక ఫారినర్ అయ్యుండి, బ్రిటిష్ నేషనల్ అయ్యుండి, ఇండియన్ యాక్సెంట్ తెలియదు, ఇండియన్ కల్చర్ తెలియదు, ఇండియన్ లాంగ్వేజెస్ తెలియదు, ఇండియన్ ఫుడ్ హ్యాబిట్స్ ఆయనకి అసలు అలవాటే లేదు. అట్లాంటి విలియం కేరీ ఇండియా రావడం ఏంటి? కలకత్తాలో ఉండడం ఏంటి? బైబిల్ గ్రంథాన్ని అనేక భారతీయ భాషల్లోనికి అనువదించడం, ఇంక్లూడింగ్ సాంస్క్రిట్. ఈజ్ ఇట్ నాట్ ఎ మిరకిల్? ఇప్పుడు అనువదించడం అంత కష్టం కాదులేండి. ఇప్పుడు చాట్ జీపీ వచ్చేసింది. మనం ఇంగ్లీష్లో ఉన్నటువంటి ఆ అంశాన్ని చాట్ జీపీటీలోనికి అప్లోడ్ చేస్తే అది తెలుగులోకి కావాలంటే తెలుగు, జపనీస్లోనికి కావాలంటే జపనీస్, ఎక్కడ ఏ భాషలో కావాలంటే ఆ భాషలో అనువాదం అయిపోతుంది. నేను ఎప్పుడు చెప్తా ఉన్నాను, ఇంచుమించు ఒక సెంచరీ పూర్వము ఈ డివైజెస్ ఏం లేవుగా, ఇంటర్నెట్ లేదుగా. అట్లాంటి పరిస్థితుల్లో ఎట్లా చేయగలిగారు? దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ మిషనరీ జీల్. విలియం కేరీ ఈజ్ అహెడ్ ఆఫ్ హిస్ టైమ్స్. వెన్ వీ ట్రస్ట్ ఇన్ గాడ్, గాడ్ విల్ మేక్ అస్ అహెడ్ ఆఫ్ అవర్ టైమ్. 100 సంవత్సరాల తర్వాత మనుషులకి ఏమి అవసరమో, మన చుట్టూ ఉన్నటువంటి మానవాళికి ఏమి అవసరమో అది ఇప్పుడు మనం చేస్తాం. ఇప్పుడు చూడండి, కోల్ ఉంది, తర్వాత పెట్రోల్ ఉంది, గ్యాసోలిన్ ఉంది. ఈ పెట్రోల్ కానీ కోల్ కానీ మనతో ఎంతకాలం ఉంటాయి? కోల్ వచ్చి ఇంకా 140 ఇయర్స్ ఉంటాయి మనతో పాటు అని సైంటిస్టులు చెప్తా ఉన్నారనమాట. 140 ఇయర్స్ అంటే ఆల్రెడీ 30 ఇయర్స్ ఈ సంవత్సరంలో 30 ఇయర్స్ అయిపోయి 70 ప్లస్ 70 అంటే ఏంటి? 2170. ఆ సంవత్సరానికి కోల్ అనేది మనతో కూడా ఉండదనమాట. మేము ఉంటామేంటి 2170 వరకు మేము ఉంటామా? మాకెందుకు వచ్చింది ఈ గోల? మాకెందుకు ఈ ఫ్యూచర్ కూర్చున్నటువంటి విషయాలు మాకెందుకు చెప్పాలి? 2170 మేము చూస్తామా? యేసయ్య రాకపోతారా? మేము వెళ్ళకపోతామా? భూమి గతించిపోకుండా ఉంటుందా? ఎవరు? క్రైస్తవులే, చదువుకున్న వాళ్ళే. చదువుకున్నవాడే కాకరకాయని కీకరకాయ అంటున్నాడు, చదువుకున్నవాడు కాకరకాయని కాకరకాయ అంటున్నాడు. యేసయ్య వచ్చేస్తారు, మేము వెళ్ళిపోతాం. సిద్ధపాటు ఉండక్కర్లా? అందరూ మారు మనసు పొందాలి, అందరూ రక్షించబడాలి అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు రాకడ ఆలస్యం అవుతుంది. యేసయ్య రాకడ ఆలస్యం అయితే సిద్ధపాటు ఉండాలిగా. అంటే ఏంటంటే, కోలు మనతో పాటు ఇంకా 140 ఇయర్స్ అంటే 2170 వరకు ఉంటుంది. తర్వాత ఏంటి? విలియం కేరీ గారు ఇదంతా నాకెందుకు, ఈ ట్రాన్స్లేషన్ అవసరమా? ఇండియాలో ఎవరన్నా చెప్పింది వింటారా అని ఎప్పుడు అనుకోలే. లేకపోతే క్రిస్టియానిటీ ఇంతగా ప్రొలిఫరేట్ అవ్వదు కదా. యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమను భారతీయులు ఇంతగా తెలుసుకునేవారు కాదు కదా. ఇండియన్ ట్రెడిషన్ ఏంటంటే, ఇండియన్ ఫిలాసఫీ ఏంటంటే వసుదేవ కుటుంబం. వసుదేవ కుటుంబం అంటే వసుదేవ కుటుంబం అంటే ఆల్ గ్లోబ్ ఈస్ వన్ ఫ్యామిలీ. వాళ్ళు అమెరికా వాళ్ళు, వీళ్ళు అరబీలు, వీళ్ళు హెబ్రీలు అన్నటువంటి వ్యత్యాసం భారతీయులకు లేదు. అందుకని ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చింది. లేకపోతే ఈస్ట్ ఇండియా కంపెనీకి ఎక్కడేం పని? వసుదేవ కుటుంబం అంటే
ఆల్ ఎర్త్ ఈస్ వన్ ఫ్యామిలీ. భూలోకం అంతా కూడా, భూలోకవాసులందరూ కూడా ఒక్క కుటుంబం. అట్లా ఎప్పుడైతే మనం సహోదర ప్రేమ కలిగి ఉంటామో, ఆ ఎర్త్ అంతా, ఎర్త్లో ఉన్నటువంటి నేషన్స్ అన్ని ఒక ఫ్యామిలీ అని అనుకుంటాం. మనం ఇన్వైట్ చేయం కదా. ఇండియా ఎప్పుడు ఢాకా మీద ఇన్వైట్ చేసిందా? శ్రీలంక మీద ఇన్వైట్ చేసిందా? పాకిస్తాన్ మీద ఇన్వైట్ చేసిందా? హిస్టారికలీ పాకిస్తాన్ ఇండియా పార్ట్ కదా, ఇంటిగ్రల్ పార్ట్ కదా. ఢాకా ఇండియా ఇంటిగ్రల్ పార్ట్ కదా. టిబెట్ ఇండియా ఇంటిగ్రల్ పార్ట్ కదా. ఆల్మోస్ట్ నార్త్ ఈస్టర్న్ పార్ట్ ఇండియా ఇంటిగ్రల్ పార్ట్ కదా. మళ్ళీ జెండా ఎగరేస్తానంటే యుద్ధం రాదా? యుక్రెయిన్ చేసిన యూఎస్ఎస్ఆర్ మిస్టేక్, రష్యా మిస్టేక్ అదే కదా. యుక్రెయిన్ ఈజ్ అవర్ పార్ట్ అంటే ఎట్లా? ఎప్పుడో ఒకప్పుడు మీ పార్ట్, ఇప్పుడు అయిపోయింది కదా. చరిత్ర జ్ఞాపకం చేసుకుని ఇప్పుడు మళ్ళా దండయాత్ర చేయడం ఏంటి? బుద్ధిహీనత కదా. పోప్ ఫ్రాన్సిస్ గారు వెళ్ళి చెప్పారు, పుతిన్ నువ్వు చేస్తున్నటువంటి పని మంచిది కాదు, దీని కాన్సిక్వెన్సెస్ బాగుండవు అని చెప్పి బ్లడ్ అండ్ టీయర్స్ ఆర్ ఫ్లోయింగ్ త్రూ యుక్రెయిన్ అని అప్పట్లో చెప్పారు పోప్ ఫ్రాన్సిస్ గారు. బ్లెస్డ్ ఆర్ ద పీస్ మేకర్స్, దే షల్ బి కాల్డ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. అందుకని చెప్పి ఎక్కడున్నారు పీస్ మేకర్స్? ఏమైపోయారు? ఎవెంజలిస్టులు అందరూ ఏమైపోయారు? ఈ ఫాదర్స్ అని చెప్పుకునే వాళ్ళందరూ ఏమైపోయారు? చర్చ్ డెప్యూటీ హెడ్స్ ఏమైపోయారు? ఏం చేస్తూ ఉన్నారు? ఉలుకు లేదు, పలుకు లేదు. ఎంతమంది చనిపోతూ ఉన్నారు? ఫ్యూయల్ ప్రైసెస్ ఎంతో అధికమైపోతూ ఉన్నాయి. తినడానికి తిండి లేని వాళ్ళు ఇంకా ఆకలితోనే పండుకుంటున్నారు. ఎక్కడున్నారు చర్చ్ అని పేరు పెట్టుకున్నటువంటి వారు? కన్నులనెత్తి పైరుల చూడు, కోయగలేరెవరు, 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 కోయగలేరెవరు. ఓ సంఘమా, ఓ సంఘమా, తినుచు తాగుచు సుఖింతువా. ఓ సంఘమా, ఓ సంఘమా, తినుచు తాగుచు సుఖింతువా. క్రిస్టియన్స్ పని ఏమిటి? ద హార్వెస్ట్ ఈస్ ప్లెంటీ, ద లేబరర్స్ ఆర్ ఫ్యూ. Pray to the Lord of the harvest that the Lord may send forth his laborers into the fields. ఎన్ని ఫీల్డ్స్ అట్లా పనివారు లేకుండా ఖాళీగా ఉన్నాయి. ఎంతోమంది తినడానికి తిండి లేకుండా ఉన్నారు, ధరించుకోవడానికి వస్త్రం లేకుండా ఉన్నారు, పని లేకుండా ఉన్నారు, ఆరోగ్యం లేకుండా ఉన్నారు. ఇది క్రీస్తు ప్రేమను ఎరిగినటువంటి క్రైస్తవుల పని కాదా? యేసుక్రీస్తు ప్రభు మీరు అట్లా ఉన్నప్పుడు మిమ్మల్ని ఆదరించలేదా, ఆదుకోలేదా, సహాయం చేయలేదా? అదే the comfort what you have received from Christ when you are jobless, when you are hunger, when you are in hunger, when you are in thirst, you have to share the same comfort కదా. ఏవో రిజర్వేషన్ పుణ్యం అని చెప్పి ఇప్పుడు మీరు హయ్యర్ పొజిషన్లో ఉన్నారని అతిశయపడితే ఎట్లా? వేస్తారు. నీవు ఆ రాజు యొక్క అంతఃపురంలో ఉన్నావని చెప్పి ఏమీ అతిశయపడవద్దు. నీకేం అపాయం కలగవద్దని ఏమీ ఆలోచన కలిగి ఉండద్దు. జాగ్రత్త. నువ్వు అనాథగా ఉన్నప్పుడు నిన్ను అంతగా హెచ్చించింది ఎవరు? నువ్వు ఈ రాణి పొజిషన్కి రావడానికి ఏదో రిజర్వేషన్ పుణ్యమా అని హయ్యర్ పొజిషన్లో ఉన్నావంటే మిడిసిపడద్దు. విజిలెన్స్లో ఉన్నాను, ఇక్కడున్నాను, అక్కడున్నాను, కీ పొజిషన్లో ఉన్నాను, ఎలక్షన్ డిపార్ట్మెంట్లో నేను లేనా, జ్యుడిషియరీలో నేను లేనా, ఎగ్జిక్యూటివ్లో నేను లేనా, ఏదో రిజర్వేషన్ పుణ్యమా అని, అంబేద్కర్ గారి పుణ్యమా అని ప్రతి చోట నేను ఉన్నాను. ఎస్తేరు మిడిసిపడవద్దు. ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నానని మిడిసిపడవద్దు. రాజు యొక్క అంతఃపురంలో నేను లేనా, పార్లమెంట్లో నేను లేనా, లోక్సభలో నేను లేనా, ఇక్కడ నేను లేనా, అక్కడ నేను లేనా? ఉన్నావులే. ఎస్తేరు కూడా ఉంది. కానీ ఎప్పుడు కూడా ఎస్తేరు నిశ్చలంగా లేదు, ఇన్సెన్సిటివ్గా లేదు. లెప్రసీ వచ్చిందంటే ఆ పార్ట్ అంతా కూడా ఇంకా పనికిరాదు. దురద ఉండదు, ఏం మంట ఉండదు, నొప్పి ఉండదు. గొడ్డుబొద్దానికి నొప్పులు ఏముంటాయి? గొడ్డుబొద్దానికి ఏమి నొప్పులు ఉంటాయి? పిల్లలు ఉన్న వాళ్ళకి బాధ, పిల్లలకి పాలు ఇవ్వాలి, నీళ్ళు ఇవ్వాలని. గొడ్డుబొద్దానికి ఏం లేదుగా. కుష్ఠరోగి దురద ఏముంటుంది? అక్కడ ఇన్సెన్సిటివ్గా ఉంటుంది. అట్లా ఉన్నతమైనటువంటి సిచ్యువేషన్లో ఉన్నాను, రాజు యొక్క అంతఃపురంలో ఉన్నాను, జ్యుడిషియరీలో ఉన్నాను, ఎగ్జిక్యూటివ్లో ఉన్నాను, మిడిసిపడవద్దు. జాగ్రత్త. నువ్వు అనాథమై ఉన్నప్పుడు నువ్వు ఆ ఉన్నతమైనటువంటి స్థితిలోనికి రావడానికి నువ్వు కలెక్టరో, ఎంపీఓ, ఎమ్మెల్యేవో, ఆ సిచ్యువేషన్లోనికి, ఆ ఉన్నతమైనటువంటి స్థితిలోనికి రావడానికి ఎవరి కారణం? నేను కాదా? జాగ్రత్త. రాజు యొక్క అంతఃపురంలో నాని మిడిసిపడవద్దు. నీ యొక్క పుట్టుపూర్వత్రాలు, నీ యొక్క ఆరిజిన్ తెలిసింది అంటే, ఇప్పుడు యూదుల మీదకి వచ్చినటువంటి ఆ మరణ శాసనం నీ మీదకి వస్తుంది, ఉరిపాసం నీ మీదకి కూడా వస్తుంది. జాగ్రత్త. అందువల్ల రాజు దగ్గరికి వెళ్ళి మర్యాదగా అర్జీ పెట్టి రాజశాసనం మారినట్లు, యూదుల మీద ఉన్నటువంటి మరణ శాసనం మారినట్లు నీవు వెళ్ళి విజ్ఞాపన చేయి అని చెప్పి మర్దొకాయ్ ఎస్తేరుకు చెప్తా ఉన్నాడు. ఎస్తేరు నువ్వెంతటి వాడు నాకు చెప్పడానికి?
నేను ఇప్పుడు రాణిని గానా అని ఎంత మాత్రం మిడిసిపడలేదు, ఎంత మాత్రమో గర్వంగా ప్రవర్తించలేదు. నాయన మర్దకై, నేను ఈ స్థితిలో ఉన్నానంటే, ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నానంటే, రాణి హోదాలో ఉన్నానంటే అది కేవలము నీ వల్లే. అనాథగా ఉన్నప్పుడు, నా తల్లిదండ్రులు చచ్చిపోయినప్పుడు నువ్వు నన్ను పెంచావు, పెద్దదాన్ని చేసావు. ఈ రాణి యొక్క కంటెస్ట్లోనికి నన్ను తీసుకొచ్చిన వాడు నువ్వే. నేను ఇప్పుడు రాణిగా ఉన్నానంటే అది కేవలం నీ ప్రార్థనే. కాబట్టి నువ్వు చెప్పినట్లు నేను చేస్తాను. కానీ ఒకటి మాత్రం జ్ఞాపకం పెట్టుకో, రాజు సముఖానికి వెళ్ళి చాలా కాలం అయింది. రాజు యొక్క పిలుపు లేకుండా నేను అక్కడికి వెళ్ళకూడదు, రాజు సముఖానికి. అయినప్పటికీ యూదుల యొక్క ప్రాణాలు ఆపదలో ఉన్నాయి కనుక నువ్వు చెప్పిన మాటను బట్టి నేను రాజు దగ్గరికి వెళ్తాను, అంతఃపురంలోనికి వెళ్తాను. నా ప్రాణం పోయినా పర్వాలేదు, నీ మాట నేను వింటాను. నీకు నేను ఇప్పటికీ కూడా విధేయురాలనై ఉన్నాను. నా సిచ్యువేషన్ని బట్టి, నా పదవిని బట్టి, నా ఉన్నతమైనటువంటి స్థితిని బట్టి నేను ఎంత మాత్రం కూడా అహంకారిగా లేను. ఇప్పుడు రాజు దగ్గరికి నేను వెళుతున్నాను. అయితే 3 దినములు నా కోసం నీవు, నీతో ఉన్నటువంటి మరణమునకు విధింపబడినటువంటి వారందరూ కూడా, యూదులందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. నేను కూడా 3 రాత్రులు 3 పగళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి రాజు యొక్క సముఖానికి వెళ్ళి రాజుకి విజ్ఞాపన చేస్తాను, ఈ మరణ శాసనం తొలగిపోనట్లు, ఈ డెత్ పెనాలిటీ కొట్టివేయబడినట్లు నేను రాజు దగ్గరికి వెళ్ళి విజ్ఞాపన చేస్తానని చెప్పి మర్దకైకి చెప్పింది. ఉపవాసం ఉండి 3 దినాలు 3 రాత్రులు ప్రార్థన చేసింది. ఆ ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఎస్తేరు యొక్క తగ్గింపు చూసారా? ఎస్తేర్, డు నాట్ థింక్ దట్ you will be safe because you are in palace. If the king come to know, if the people come to know about your origin, the death penalty will equally applicable to you because you are from Jewish origin అని చెప్పి మర్దకై ఒక వర్తమానం పంపినప్పుడు తను తగ్గించుకుని ఉపవాసం ఉండి ప్రార్థన చేసి రాజు దగ్గరికి వెళ్ళి రాజుకు విజ్ఞాపన చేస్తుంది. ఎస్తేరు, రాణివైన ఎస్తేరు, నీ విజ్ఞాపన ఏంటి? నీ మనవి ఏమిటి? రాజ్యంలో సగభాగమైనా కూడా నేను నీకు ఇస్తానని చెప్పి ఎస్తేరు పట్ల రాజుకు దయ కలిగినట్లు దేవుడు చేస్తాడు. తర్వాత యూదులందరి మీద ఉన్నటువంటి ఆ మరణ శాసనం కొట్టివేయబడుతుంది. చూసారా? స్వస్థ బుద్ధి, ఫిజికల్ హెల్త్ కూడా మాత్రమే కాదు, మెంటల్ హెల్త్ కూడా ఉండాలి రాజులకి. ఆ రాజు ఎంత చక్కని డెసిషన్ తీసుకున్నాడు. నో మోర్ వార్, ఇమీడియట్ సీజ్ ఫైర్, లెట్ ద వార్ స్టాప్, లెట్ ద డెత్ స్టాప్ అని చెప్పి ఒక డిగ్రీ ఇచ్చాడు రాజు. The death penalty hanging over all the Jews was struck off with the stroke of the pen of the king because of one noble woman, Esther. Healing, such healing is needed. May the Lord grant grace to our audience. Amen.